సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. వ్యవసాయం చేసేటటువంటి ఎద్దుకి కళ్ళ గంత ఇది కడతారు నోటికి, ఒక ఉట్టి కడతారు. ఉట్టి కడతారు. ఎందుకు కడతారు చెప్పండి? ఏది పడితే అది తినేసుకుంటూ ఇది అయిపోతుంది. అది కింద మట్టిని ఇది చేయకుండా, దానికి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా అది కట్టేస్తారు. అవును, అంటే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలని. అట్లాగే యుద్ధంలో ఉండేటటువంటి గుర్రాలకి కళ్ళకి అటు ఇటు చూపెట్టు పోకుండా కట్టేస్తారు. దేనికి పెడతారు అది చెప్పండి? దృష్టి అటు ఇటు పోకుండా చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేసి. ఇవి రెండు ఒక పర్పస్ కోసం జరుగుతాయి. ఆ తర్వాత తీసేస్తారు, అది ఫ్రీ అయిపోతుంది. అలాగే యుద్ధం అయిపోయిన తర్వాత లేకపోతే ఒక దీనికి వెళ్ళిన తర్వాత గుర్రాన్ని కూడా అది తీసేస్తారు, అయిపోతుంది. అంటే కాన్సన్ట్రేషన్ చెదరద్దు, ఉన్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే విజయవంతం అవుతాం. అది అంతవరకు ఓకే. గానుగెద్దు ఐడియా ఉందా మీకు? గానుగ ఇప్పుడు జనరేషన్కి చాలా మందికి తెలియదు, కానీ ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, మీకు దొరకంది ఏమీ ఉండదు. గానుగెద్దు అనేది వీడియోస్ కొట్టండి, వీడియోస్లో ఉంటుంది. గానుగ ఒకటి చేస్తారు. ఏంటి అది? సున్నం రాయి కలపడానికి కానివ్వండి, లేకపోతే ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి మీకు అన్నిటికీ కూడా. అప్పుడు ఏమయ్యేది అని అంటే ఆయిల్ తీయటానికి కానివ్వండి, దేనికైనా సరే ఆ మిషన్ లేదు, దాన్ని మాన్యువల్గా తిప్పాలన్నమాట. ఒక మనిషి అన్న తిప్పుతూ ఉండేవాడు. ఆ మనిషి కాకపోతే ఆ మనిషి దీంట్లో ఎద్దుని పెట్టేవారు. ఆ ఎద్దుని ఆ మనిషి తిప్పుతూ ఉండేవాడు అనమాట. ఏంటి అది? ఆ గానుగని ఇట్లా రౌండ్గా ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. వీల్ ఏదైతే ఉంటుందో ఆ వీల్ అలా దాని మీద వెళ్తూ 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 అది గ్రైండ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా తిరుగుతూ 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 ఆ ఎద్దు అక్కడే తిరుగుతుంది. గానిగెద్దులాగా పనిచేస్తాడు వాడు అని అంటాడు, గానిగెద్దులాగా కష్టపడతా ఉంటాడు అని అంటాడు. అది 24 hours పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాని పని ఏంటంటే దాని చుట్టూ తిరగటమే 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 ఉంటుంది. ఆ ఎద్దుని తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా పెట్టండి, వ్యవసాయానికి తీసుకెళ్ళండి, అది ముందుకు పోదు, అదే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా అండి? దాన్ని తీసుకొని వెళ్ళి ఎడ్ల పందాలకు పెట్టండి, అది పందానికి పనికిరాదు, అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పందానికి తీసుకెళ్ళి ఎద్దుని చూద్దాం, దానికి మొదటి నుంచి తర్ఫీదు ఏమని ఉంటుంది? ఫుడ్ కానివ్వండి, దానికి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ కానివ్వండి, ఆ పందానికి ఆ పందంలో గెలిచేటటువంటి స్టామినా ఇస్తారు, దానికి తర్ఫీదు ఇస్తారు, దానికి ఒక భాష ఉంటుంది, దానికి ఒక ప్రేమ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. అది ఏంటి? దాని లక్ష్యం ఏంటి? ఉన్న దానికంటే పక్కన పరిగెత్తే దానికంటే కూడా పోటీగా పరిగెత్తడం అనేది, ఒక ఫోకస్ అనేది ఉంటుంది. ఇక్కడ కష్టపడి పనిచేసేవాడు ఏంటనంటే గానిగెద్దు లాంటి వాడు అనమాట. వాడి ట్రైనింగ్, వాడి మైండ్కి వాడు ఏం ట్రైనింగ్ ఇస్తాడు అని అంటే ఈ పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాడికి. అవును, అంటే పని చెయ్యాలి, ఆ పని మీద తప్ప వేరే దాని మీద దృక్పథం ఉండదు. మైండ్ని, శరీరాన్ని అన్నిటిని దానికి ట్యూన్ చేసి పెట్టేస్తాడు. గానుగ చాకరీ చేస్తుంది, గానుగ చాకరీ అంటారు. గానుగ చాకరీ చేస్తుందండి అని. గానుగ చాకరీ అంటే ఏంటంటే ఆ తిరగడం అన్నమాట. పాపం అటు వెళ్ళేది ఉండదు, ఇటు వెళ్ళేది ఉండదు, ప్రకృతిని చూసేది ఉండదు, మనుషులను పట్టించుకునేది ఉండదు. దానికి అలుపు వచ్చి నోట్లో నుంచి నొరగలు కక్కుతూ ఉంటే ఓకే దీనికి వాటర్ పెట్టాలి కాబోలు అని తీసుకొని వచ్చి కుడతపెడతారు. లేదు దానికి కొంచెం శ్రమ ఇవ్వాలి అని అంటే అప్పుడు కాడదించి దాన్ని బయటికి తీసుకొని వచ్చి దానికి గడ్డేస్తారు. అది గడ్డి తిన్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని గట్టేస్తారు దానికి. అంటే ఈ పనులకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. క్వాలిటీ పందానికి వెళ్ళడానికి ఒక జాతి, గానుగ పని చేయడానికి ఒక జాతి, అలాగే వ్యవసాయం చేయడానికి ఒక వెర్షన్ ఉంటుంది. అవును, మనుషుల్లో కూడా అంతే నాగరాజు గారు. అవును, మనుషుల్లో కూడా బ్రెయిన్ని మనం దేనికి తర్ఫీదిస్తామో, శరీరాన్ని తర్ఫీదిస్తున్నామా, బ్రెయిన్కి తర్ఫీదిస్తున్నామా, జ్ఞానానికి తర్ఫీదిస్తున్నామా, జ్ఞానంతో ఆలోచిస్తున్నామా లేదా? అవును, నువ్వేం చేస్తున్నావు? నీ బ్రెయిన్ ఏం చేస్తున్నావు? నా పని ఇంతే, నేనింతే, నేను ఇది చేస్తే బాగా వృద్ధిలోకి వస్తాను అని ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నవాడు ఆ పని చేసి మెప్పించడానికి కూడా ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించాలి. అవును, వెట్టి చాకరీ చేస్తారు, విపరీతంగా చాకరీ చేస్తున్నారంటే వాడి బుర్రకి పని పెట్టాడు, వాడు శరీరానికి పని పెడతాడు. వాడు వచ్చిన పని మీద వాడు ఎద్దులాగా చాకరీ చేస్తూ ఉంటాడు. కానీ యజమానిని కానీ భర్తని కానీ ఇట్లా పనిచేసే ఆడవాళ్ళని కూడా తీసుకోండి, ఆఫీస్లో తీసుకోండి, ఎవరినైనా సరే వాళ్ళని మెప్పించడానికి ఇంకా చాలా క్వాలిటీస్ కావాలి బాస్. పని ఒక్కటే కాదు, ఆ పని చేయడంలో కూడా మెలకువలు కావాలి. మెలకువలు నువ్వు నేర్చుకోవాలి. ఏముంటుంది ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో 4 కోడళ్ళు ఉన్నారంటే అందులో ఒక కోడలు విపరీతంగా పనిచేస్తుంది.
అవును. ఒక కోడలు చాలా తెలివితేటలతో మాటలతో పనిచేస్తుంది. ఒక కోడలేమో అవసరమైనప్పుడు పని చేస్తూ ఎప్పుడు ఎలా మెసలాలో అలా మెసులుతూ ఎక్కడ నాటకాలు అక్కడ వేసేసుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తుంది. ఇంకొకళ్ళు అయితే చెప్పాను, ఇంకొకళ్ళు అసలు ఏం చేయరు. నువ్వేమన్నా చేసుకోపో, నేను ఇంతే తెచ్చిపెట్టు, లేదా ఎక్కువ తక్కువ మాట్లాడితే 498 కేసు బనాయిస్తా, ఇలా బెదిరించేసి బతికేస్తుంది. లేదా ఎవడైనా తిట్టినా పట్టించుకోదు, తన పని తను చేసుకుంటుంది. ఈ నలుగురిలో చూడండి, ఆ యాక్టివిటీస్లో ఆ నలుగురు యాటిట్యూడ్ మనం గమనిస్తే ఏమవుతుందనంటే వాళ్ళలో భిన్న ధృవాలు కనిపిస్తాయి. ఒకరేంటి, నాకే శక్తి లేదు, నాకు ఇది తప్పితే నాకు వేరే మార్గం లేదు, నేను నా బతుకింతే, నేనింతే, నేను చెయ్యాల్సిందే అని భయపడుతూ ఆధారపడుతూ బ్రతికేటటువంటి వాళ్ళందరూ దీంట్లో ఉండిపోతారు. లేదు, బాధ్యత, నాది బాధ్యత, నేను చెయ్యాలి అనుకోవడం వేరు నాగరాజు గారు. ఇది చెయ్యకపోతే నన్ను తిడతారేమో, నన్ను కొడతారేమో, నన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టేస్తారేమో, నాకు గుర్తింపు ఇవ్వరేమో, నేను బయటికి వెళ్తే ఏమవుతుందో, లేదా నేను ఇంకా బాగా పనిచేస్తే నన్ను మెచ్చుకుంటారేమో అని చెప్పేసి ఇంత మైండ్ సెట్ తోటి ఆలోచించి దాంట్లోనే ఉండిపోతారు, దాన్నే చేస్తారు. అంతకు మించి వాళ్ళ బ్రెయిన్కి ట్రైన్ చేయరు. అవసే నువ్వు పని చేస్తున్నావు, గొడ్డు చాకరీ చేస్తున్నావు, నీకు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రావట్లేదో ఒకసారి ఆలోచించు. ఎవరు స్వార్థపరలో నీ చుట్టూ ఆలోచించు, ఎవరు నిన్ను వాడుకుంటున్నారో ఆలోచించు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో నీ బుర్రకి, నీ బుద్ధిని అడుగు, నీ బుద్ధి నీకు సమాధానం చెప్తుంది. దానివల్ల నువ్వు ముందుకెళ్ళు అనేది తను ఆలోచించాల్సింది, తను చూసుకోవాల్సినటువంటి విషయం. అట్లా కొంతమంది తెలివితేటలు ఉంటాయి, ఊరికినే మాటలు చెప్పేసి ఎవరికి ఎక్కడ భజన చేయాలో అక్కడ భజన చేసేస్తారు, లేదా ఎవరికి ఏ గాసిప్స్ కావాలో ఆ గాసిప్స్ చెప్పేస్తారు, లేకపోతే ఎవరికి ఎక్కడ ఏది నచ్చుతుందో అది మాట్లాడేస్తూ ఉంటారు. లౌక్యంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకొని వెళ్తారు. కారణం ఏంటంటే వాళ్ళ బుద్ధితోటి గమనించారు ఇంట్లో ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయి, ఎవరికి ఏం కావాలి, నేను హ్యాపీగా ఎలా బ్రతకచ్చు, ఎలా బ్రతకాలంటే వీళ్ళేంటి అనేది ఒకసారి ఎదుటి వాళ్ళలోకి తొంగి చూసి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతను లాగేసుకున్నారు, వీళ్ళు బలంగా తయారైపోయారు. ఇంకొక అమ్మ ఉంది, ఓకే పని చేసుకోవాలి అని అంటే, అరే వీళ్ళు ఇక్కడ అంతా మాట్లాడే యాటిట్యూడ్ లేదు కానీ కన్విన్స్ చేసేటటువంటి యాటిట్యూడ్ ఉంది. ఓకే రైట్, మా ఆయనకి పని చేసినట్టు నటిస్తే చాలబ్బా, ఆయన ఉన్నంతసేపు పని చేస్తుంది, గమ్మని పక్కన కూర్చుంటుంది. బోల్డ్ ఏమంటే పొద్దున్న మీరు వెళ్ళేటప్పుడు బోల్డ్ పని చేశానా చూడండి, ఇన్ని చేసినా కూడా అత్తగారు ఏమనట్లేదని అంటే భర్తకేం కనిపిస్తుంది, తను వెళ్ళేటప్పుడు తన భార్య పడే కష్టం కనిపిస్తుంది. తర్వాత అమ్మను ఒక అరుపరుస్తాడు, ఏమే అది కుక్క చాకరీ చేస్తుంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. అలా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటారు కొంతమంది. అంటే నటిస్తారండి వీళ్ళు అని మాట్లాడతారు, వాళ్ళు నటిస్తున్నారు కానీ వాళ్ళు ఎలా జీవించాలో ఒక ఫ్రేమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కదా. ఏదైనా సరే పర్టికులర్గా నాగరాజు గారు, మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఉండాలి, దాని మీద మీ పట్టు ఉండాలి. ఏదీ లేకుండా గానిగెద్దులాగా బ్రతకద్దు. బ్రతుకుతావా, ఎడ్ల పందెంలో ఉన్నటువంటి ఎద్దుకున్నటువంటి స్టామినా లాగా ఉండు, లేదా వ్యవసాయం చేసేటటువంటి ఎద్దుకున్నటువంటి లక్షణం అన్నా నువ్వు పెట్టుకో. అంతేగాని గానిగెద్దు పనులు చేసావు అనుకో, నువ్వు అక్కడక్కడే తిరుగుతావు, అక్కడే ఉంటావు, దానికే ఉపయోగపడతావు. అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా 100% ఎప్పటికప్పుడు లోకజ్ఞానం తెలుసుకోండి అయ్యా, లోకజ్ఞానం తెలుసుకోండి అమ్మ. ప్రపంచంలో పక్కవాడు ఎలా బ్రతుకుతున్నాడా, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంత తెలివితేటలు నాకు లేవులేండి అని ఆ లో ఎనర్జీ తోటి మాట్లాడతారు. లేదనుకోండి, అమ్మో చాలా ఖతర్నాక్ అండి, మా ఇంట్లో అలా నేర్పలేదండి, మా ఇంట్లో నన్ను చాలా నిష్టగా నియమంగా చాలా పద్ధతిగా పెంచారండి అని. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో అది కరెక్టు, వాళ్ళకి అనుగుణంగా నిన్ను పెంచారు. పక్కింటికి వెళ్ళినప్పుడు నీకు అనుగుణంగా ఎలా బ్రతకాలో నేర్పాలి కదా, స్మార్ట్గా ఉండడం నేర్పాలి కదా. అలాగని కష్టాలు పెట్టేసో లేకపోతే అబద్ధాల్లో బ్రతకమని నేను చెప్పట్లేదు. డిప్లొమాటిక్ అంటారు, లౌక్యం అంటారు. బతిమలాడాల్సి వచ్చిన బతిమలాడాలి, కోప్పడే చోట కోప్పడాలి, లొంగ తీసుకునే చోట లొంగ తీసుకోవాలి, పని చేసే చోట పని చేసి చూపించాలి. ఇట్లాంటి యాటిట్యూడ్ నీకు లేకుండా నీకు వచ్చిన పని మీద ఆధారపడి అబ్బా హషు నేనే చాకరీ చేస్తున్నాను, నేనే బాధ్యతలు మోసాను. ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా నేను ఎన్ని పనులు బాధ్యతలు మోసేసాను, ఎందుకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయి అంటే, నిన్ను వేసుకోమన్నాడు ఎవడన్నా? ఒకసారి కూర్చొని మెడిటేషన్లో కూర్చుంటే నాకు వచ్చిన క్వశ్చన్ అదే, నిన్ను ఎవడు అడిగినాడే ఇవన్నీ వేసుకోమని చెప్పి, నిన్ను ఎవడు చేయమన్నాడు? నువ్వు పూసుకున్నావు, నువ్వేదో ఆలోచించేసుకుని నీకేదో ఫలితాలు వచ్చేస్తాయని చెప్పి, లేదా నిన్నేదో మెచ్చి మేకతోళ్ళు కప్పాలని చెప్పేసి అని జనాలందరూ నువ్వు పూసుకున్నావు. కానీ జనాలకు అవసరం లేదు కదా, నీకు మేకతోళ్ళు కప్పే అవసరం లేదు కదా, నువ్వు పూసుకున్నావు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళు సింపుల్గా అన్నారు, అమ్మో నేను ఇంత చాకరీ చేస్తే నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు అని దీర్ఘాలు తీసుకుంటూ కూర్చున్నాను. నేను సింపుల్గా వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము అడిగామా అన్నారు. అంతే.
అలా చెప్పు ఒకటి తీసుకొని టర్కీ స్టవ్లో పెట్టి చక్కగా కొట్టినట్టు క్లియర్గా కనపడింది. చూసే వాళ్ళకి టర్కీ స్టవ్లతో అంది కదమ్మా అని అంటే నాకు తెలుసు లోపల చెప్పు ఉందన్న సంగతి. ఆ జ్ఞానం అయితే ఏడ్చింది నాకు. అప్పుడు అర్థమైంది, వద్దమ్మా మూసుకొని నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, నీకేం కావాలో అది చేయించుకో, వచ్చిన వాళ్ళని స్వీకరించు, రానాళ్ళని వదిలే, అంతే. నువ్వు మనిషిలాగా బ్రతుకు. నువ్వు గాడిద చాకరీ చేసే గాడిదవు కాదు, లేకపోతే గానికి ఎద్దువు కాదు, నువ్వు మనిషివి. నీకు ఒక విచక్షణ ఉంది, నీకు ఒక జ్ఞానం ఉంది. ఎదుటివాడిని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, మూసుకొని నీ పని నువ్వు చేసుకో, పురుసతుగా ఉండవు అని అనిపించిన తర్వాత, బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నా కంట్రోల్లో నేను ఉంటున్నాను. గుడ్. ఎవరికి ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఎలా నేర్చుకోవాలంటే మీ జీవితమే మీకు పాఠం నేర్పుతుంది నాగరాజు గారు. వేరెవరో వచ్చి మీకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత చాకరీ చేసినా మీకు ఆ ఇంట్లో గుర్తింపు లేదనంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ చాకరీని అలవాటు చేశారు మీరు ఇంట్లో వాళ్ళకి. మీలో ఎంత ధైర్యం ఉందో, మీలో ఎలాంటి గట్స్ ఉన్నాయో అవి వాళ్ళకి చూపించలేదు మీరు, లేదా మీకు మీరు తరచుకుని చూడలేదు. మీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో మీరు బయటికి తీసుకోలేదు, వాటికి ట్రైన్ చేయలేదు. మీ బుద్ధితో మీరు ఆలోచించలేదు. దేంతో ఆలోచించారు? మీ మనసుతో ఆలోచించారు. మనసు ఎప్పుడు లాజిక్లో ఆలోచిస్తుంది. బుద్ధితో ఆలోచించండి సార్, అది మీకు కావలసిన దారి చూపిస్తుంది. అది మీరు వేసుకున్న శిక్ష. ఏది గానుగ చాకరీలు చేయడము, ఎద్దు చాకరీలు చేయడము, గొడ్డు చాకరీలు చేయడం అనేది మీకు మీరు వేసుకున్నటువంటి శిక్ష. దానికి ఎదుటివాడు గుర్తించడం లేదని ఎదవడుపులు ఎందుకు? నేను చెప్పాక నా జీవితంలో నాకేం జరిగిందో బోల్ పాఠాలు జరిగినాయి. విపరీతంగా ఉపన్యాసాలు దంచేదాన్ని. నేను కష్టపడ్డా, నేను చూసా, నేను చేసా, ఎవడు చేయమన్నాడు అని ఒక్క మాట అడిగిన తర్వాత ఇంకా అంతకు మించి నాకు జ్ఞానం అక్కర్లా, అంతే, అంతకు మించిన శిక్ష అక్కర్లా. కాబట్టి ఇలాంటివి మన జీవితంలో ఎదురవుతాయి. ఎదురైనప్పుడు వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ హ్యాపీగా బ్రతకగలటం అనేదే జీవితం నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.